మున్నూరు కాపుల అభ్యున్నతికై సంఘ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం, సన్మాన కార్యక్రమం, వనభోజన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ రోడ్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకి అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు గౌరవ ప్రజా ప్రతినిధులు కుల పెద్దల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. సమాజ అభివృద్ధిలో కుల సంఘాల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సభ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాలని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో పరస్పర సహకారం, సోదర భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నూతన కమిటీ ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, విద్యానగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉప్పు తిరుపతి, భట్టు సుధాకర్, గౌరవ అధ్యక్షుడు బోనాల నర్సయ్య, మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు, నాయకులు, కులస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఒక కాపు సంఘం ఒక కాడ సమాజం అనుకుంటే ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మా ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ముందుండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మా ఉనికి కోల్పోవద్దని చెప్పేసి ఆలోచనంగా గొడవెట్టుకున్నాం. దాని తర్వాత చేసినాం, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని కోరుకున్నాం. కానీ సంఖ్యనే తగ్గించి పారేసింది. మొత్తానికి 2వ సీట్లు 3వ సీట్లు వెళ్తాయని మనం ఆలోచన పారేసింది. సరే కొట్లాడతాం, మన తర్వాత నుంచి కొట్లాడుకుంటాం. దాంతో ఏంటంటే ఏ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి మీరు అన్నడుతుందని చెప్పి ఈ సంఖ్యనే రాష్ట్రంలో తగ్గించే పరిస్థితి వచ్చింది. గ్రేటర్ విద్యానగర్ నూతన మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారం మరియు వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఒక కుటుంబ సభ్యునిగా ఇంత పెద్ద ఎత్తున మన సంఘం మున్నూరు కాపు సంఘం సభ్యులంతా ఇక్కడ మంచి కార్యక్రమం నిర్వహించడం, ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే మనం కాపు అంటేనే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన 10 మందికి భోజనం పెట్టడం, మనకు మున్నూరు కాపులే ఉన్నది. మన ఒక సహాయం చేసే గుణం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. డివిజన్లకు సంబంధించిన మున్నూరు కాపు సంఘాలందరూ కూడా, అదేవిధంగా నూతనంగా ఈరోజు విద్యానగర్కు సంబంధించిన కొత్త నూతన ప్రెసిడెంట్ ఉప్పు తిరుపతన్న గారికి, ఈ అందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేస్తూ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్నూరు కాపులు అంటే ఈ కరీంనగర్ గడ్డ మీద ఒకసారి 2009లో మున్నూరు కాపు గడ్డ మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గం అప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటే 2009లో అక్కడ ఉన్న అగ్రకులాల గడ్డను ఏదైతే ఉందో మున్నూరు కాపు గడ్డగా మార్చిన అప్పుడున్న గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ బీసీల ఐక్యత, అందులో భాగంగానే కరీంనగర్ మున్నూరు కాపు సంఘము అన్ని చోట్ల కూడా ఏర్పడడం జరిగింది. ఈరోజు ఈస్ట్ వెస్ట్ అనేది ఇప్పుడు ఒకటి కర్మాల 2 కాన్స్టిట్యూన్లు అయితే ఉన్నాయి కాబట్టి బొమ్మకల్ల మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ విద్యానగర్ గ్రేటర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సుతా మేము ఒక 2 ఎకరాల భూమి సంపాదించుకొని బిల్డింగ్ కట్టుకొని ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని 2 ఈస్ట్ వెస్ట్ అనేది అయితే మా బోనాల నరసయ్య బాబు ఆధ్వర్యంలో అనేది ఇక్కడ మున్నూరు కాపు వనభోజనాలు మాకు బండి సంజయ్ కుమార్ గారు కానీ మరియు గంగుల కమలాకర్ కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ అందరినీ సన్మానం చేసుకుంటూ వనభోజనం